నీవు ప్రార్థిస్తున్నావా? లేక బాధను వేదనగా, మౌనంగా మోస్తున్నావా? నీ కన్నీళ్ళు దేవుని పాద పద్మాల చెంత పడుతున్నాయా? లేక నీ గుండెల్లో కట్టుకొని అవి ఆవిరైపోతున్నాయా? గమనించు మిత్రమా, మౌనం నిన్ను విరిగిస్తుంది. ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. సంకీర్తనకారుడు 34వ సంకీర్తనలో మనకు ఒక మహత్తరమైన సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ధర్మాత్ములు మొర్రపెట్టగా యెహోవా విని వారి శ్రమలన్నిటి నుంచి విడిపించును. హృదయ భంగము అయినటువంటి వారికి ఆయన సమీపంగా ఉంటాడు అని వాగ్దానం ఇస్తుంది. ఇక్కడ మొర్రపెట్టగా అనేటువంటి పదం హీబ్రూ భాషలో సాక్ అన్న పదం వాడబడ్డది. సాక్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం, ఇది సాధారణమైనటువంటి మొర లేదా ప్రార్థన కాదు. ఇది ఆత్మ లోతుల్లో నుండి ఉద్భవించేటువంటి ఒక అర్థనాదం. దేవుడు అలాంటి ప్రార్థనను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడు. ఆయన వినడమే కాదు, స్పందిస్తాడు, రక్షిస్తాడు, అలాగే సమీపిస్తాడు. నీ హృదయం బ్రద్దలైందా? ఇది పతనము కాదు మిత్రమా, దేవుని సన్నిధిని చొచ్చుకుని పోయేటువంటి ఒక చీలిక. ప్రపంచం ఎప్పటికీ నీ కన్నీళ్లను లక్ష్యం ఉంచదు. నీ కన్నీటిని ఎన్నడూ ఈ ప్రపంచము లెక్కించదు. కానీ దేవుడు నీ ప్రతి బాష్పపు బిందువును, ప్రతి కన్నీటి చుక్కను కూడా ఆయన ముమ్మాటికి విసర్జించడుగాక, విసర్జించడు. నువ్వు పూర్తిగా విరిగిపోయిన ఆ స్థలములోనే దేవుని యొక్క కార్యం అత్యంత గంభీరంగా ప్రారంభమవుతుంది. బాధలో మౌనము ఎంచుకోవద్దు, అది నిన్ను లోపలి నుండి కూల్చివేస్తుంది. మొర్రపెట్టు, గట్టిగా మొర్రపెట్టు. నీ అర్థనాదమే పరలోక ద్వారాలను తట్టే మధురమైన స్వరముగా మారుతుంది. నీ కన్నీళ్లను దాచుకోకు మిత్రమా, వాటిని ప్రార్థనగా దేవునికి అర్పించు. ప్రతిరోజు కొద్దిసేపైనా దేవుని సన్నిధిలో నిష్కపటముగా నిలిచో. అక్కడే నీ ఆత్మ శ్వాసిస్తూ ఉంది. గుర్తుపెట్టుకో, వేదన నీ కథకు ముగింపు ముమ్మాటికే కాదు, ప్రార్థన దానిని విమోచనగా మార్చేటువంటి మలుపు. దేవుడు దూరంలో లేడు, నీ విరిగిన హృదయ స్పందనల మధ్యలోనే ఆయన నివసిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్.